గురువుగారు, శివుడు భగవంతుడు కాదని, కేవలం భాగవతోత్తముడేనని, విష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవించిన గంగను తల మీద ధరించాడని, ఆయన భక్తుడు మాత్రమేనని, ఆయన ప్రత్యేకంగా ఆరాధించాల్సిన అవసరం లేదని, రామేశ్వరంలో రాముడు శివుని ప్రతిష్ఠ చేయలేదని ఈ మధ్య ఒక వైష్ణవ పీఠాధిపతి మాట్లాడారు. దీనిపై మాకు సమాధానం వివరించగలరా? ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అసలు శివుడు అనేవాడు లేడు అనే సంగతి మీకు తెలుసా? ఈ విషయం తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? వేదంలో శివుడు లేడు. వేదంలో ఉన్నటువంటి దేవత ఎవరు అంటే, వేదంలో ఉన్న ప్రధానమైనటువంటి దేవత ఇంద్రుడు, ఆ తర్వాత అగ్ని. అంతే తప్పించి ఇప్పుడు మీరు చెబుతూ ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళకి అసలు ప్రాముఖ్యత అనేది లేదు. అక్కడ వేదంలోకి వచ్చి శివుడు అనే దేవత లేడు. వేదంలో ఎవరున్నారు అంటే రుద్రుడు ఉన్నాడు. ఆ రుద్రుడే పురాణ కాలంలోకి వచ్చేప్పటికే ఆయన ఈశ్వరుడుగా ఆయన్ని మార్చడం జరిగింది. రుద్రుడు రౌద్రమూర్తి, ఈశ్వరుడు శాంతమూర్తి. అలా ఆయన శాంతమూర్తిగా చేసి మనం దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తాం. ఇక శివుడు లేడు, విష్ణువు యొక్క భక్తుడు శివుడు. మీరు ఎవరు చెప్పారో మీరు చెప్పారు కదా, ఇదంతా కూడా ఒక వైష్ణవ పీఠాధిపతి చెప్పాడు అని. ఆయన గురించి మనం మాట్లాడటం అనవసరం. మనం చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈశ్వరుడు సాకార బ్రహ్మ, శివుడు విష్ణువు అని 2 రూపాలు ధరించుకున్నది. ఈ విషయాన్ని గుర్తించండి. మీకు తెలియకపోతే వినండి, మీరు తెలుసుకోండి. శివుడు అంటే కేవలం మంగళప్రదుడు, శుభాన్ని ఇచ్చేవాడు. ఈ విషయాన్ని కూడా గుర్తించండి. కైలాసంలో ఉండేటటువంటి వాడు శివుడు. శివుణ్ణి ఎక్కువ చేసి విష్ణువుని తక్కువ చేసి, లేకపోతే విష్ణువుని ఎక్కువ చేసి శివుణ్ణి తక్కువ చేసి ఇలా చెప్పడం అనేది ఇది అసంబద్ధమైనటువంటి విషయం. చదువుకున్నటువంటి వాళ్ళు, పండితులు, అందులో ఒక పీఠాధిపతి ఇలా మాట్లాడతారు అంటే నేనేమి దానికి సమాధానం చెప్పలేను. వాళ్ళకు నమస్కారం అంతే. ఇక్కడ రుద్రోపనిషత్తు అని ఉంది. రుద్రోపనిషత్తులో ఒకటే మాట చెప్పాడు, విష్ణువుని అర్చించకుండా శివుణ్ణి కనుక అర్చించినా, లేదా శివుణ్ణి అర్చించకుండా రుద్రుణ్ణి అర్చించినా మీకు ఫలితం ఉండదు అని చెప్తున్నాడు. అది శైవోపనిషత్తు. శైవోపనిషత్తులో విష్ణుమూర్తికి ప్రాధాన్యత అనేది ఉంది. మీరేదో వైష్ణవులు కాబట్టి మేము శివుడు లేదంటాం, శివుడు ఒక భక్తుడు అంటాం, ఆయన విష్ణుమూర్తి పాదాల కింద ఉంటాడు. ఎక్కడున్నా శివుడు గొప్పవాడే. పాదాల కింద ఉండనివ్వండి, పక్కన ఉండనివ్వండి, నెత్తిన ఉండనివ్వండి, ఎక్కడున్నా ఒకటే. కాబట్టి ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఇకనైనా మానుకోవాలి అని చెప్పేసి వారికి నేను నమస్కారం చేసి విన్నవించుకుంటూ ఉన్నాను.